హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ గ్రేవీ కర్రీ నా స్టైల్లో నేను ఎట్లా ప్రిపేర్ చేస్తున్నా చూసేయండి. నేనైతే చికెన్ గ్రేవీలు అయితే చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. బట్ ఇప్పుడు చేసిన ఈ రెసిపీ వచ్చేసి అయితే చాలా సింపుల్ అనమాట. చాలా తక్కువ టైంలోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ వచ్చేసి అయితే 1/2 kg చికెన్ వరకు అయితే తీసుకున్నాను. ఈ చికెన్ అయితే ఉప్పు నిమ్మరసం వేసి నీట్గా వాష్ చేసి తీసుకున్నాను. ప్లస్ చికెన్ కూడా నేను స్కిన్తోనే తీసుకున్నాను అనమాట. ఇందులోకి 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఇట్లా పొడుగ్గా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అయితే గిన్నెను పెట్టేసినాను. ఇందులోకి 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ రెసిపీలో కాస్త ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇందులోనే 2 బిర్యానీ ఆకులు, అలాగే లైట్గా స్పైసెస్ వేస్తున్నాను. ఒక 3 లవంగాలు, చిన్నది దాల్చిన చెక్క, 1 స్టార్ ఫ్లవర్ అన్నమాట. అవి మంచిగా వేగిన తర్వాతకి ఇందులోనే మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలను అయితే యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ని అయితే మంచిగా వేగనివ్వాలి. ఈ ఆనియన్స్ వేగడానికి 3-4 మినిట్స్ అయినా అలా పడుతుంది. సో ఇట్లా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఎప్పుడైనా నాన్ వెజ్ రెసిపీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసింది వేస్ట్ చేయండి. టేస్ట్ అనేది డబల్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చూడండి చక్కగా వేగిన తర్వాతకి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేస్తున్నాను. చికెన్ కూడా వాటర్ ఏం లేకుండానైతే ఇందులోకి యాడ్ చేసుకొని చికెన్కి ఆయిల్ మొత్తం పట్టేలాగా మంచిగా మిక్స్ చేయండి. ఫస్ట్ ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్ ముక్కలను అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేయడం వలన చికెన్ ముక్క అనేది జ్యూసీగా టెండర్గా చాలా బాగుంటుంది. సో ఇలా మిక్స్ చేసేసి ఇప్పుడు ఫ్లేమ్ అనేది మిడిల్ ఫ్లేమ్లోనే పెట్టేసుకొని దీనిపైనుంచి మూతను పెట్టుకొని 5-6 నిమిషాల పాటు అయినా కానీ చికెన్ని మంచిగా ఉడకనివ్వండి. సో చూసి ఇలా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయి ఇట్లా ఆయిల్ సపరేట్ అవడం అయితే స్టార్ట్ అయింది కదా. చికెన్ అనేది మనకి ఒక 50% వరకు అట్లా ఉడికినట్టే. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను. చిన్నది కట్ చేసింది టమాటో కూడా యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్. ఇక్కడ నేను తీసుకున్న కారం వచ్చేసి కొంచెం స్పైసీగానే ఉంటుందండి. సో మీరు ఇంకాస్త స్పైసీగా తినాలి అని అనుకునే వాళ్ళు ఇంకొక 1/2 స్పూన్ వరకైనా 1 స్పూన్ వరకైనా యాడ్ చేసామంటే సరిపోతుంది. చికెన్కు ఉప్పు కారం పట్టేలాగా మంచిగా మిక్స్ చేసేసి మళ్ళొకసారి మూత పెట్టుకొని ఇంకొక 5-6 నిమిషాల పాటైనా కానీ చికెన్ని మంచిగా ఉప్పు కారంలో ఉడకనివ్వాలి. సో చూసి ఇలా చికెన్లోకి వెళ్ళి మళ్ళీ ఆయిల్ సపరేట్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది కదా. ఇప్పుడైతే ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి గ్రేవీకి తగ్గట్టు వాటర్ని అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 గ్లాస్ వరకు అయితే వాటర్ వేసాను. మరీ ఎక్కువగా వాటర్ వేసామంటే మరీ నీళ్ళలాగా అయిపోతుంది. కాబట్టి జస్ట్ నేను చూపిస్తున్నట్టు ఇంత క్వాంటిటీలో వాటర్ వేసారంటే మనకి గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. సో ఒకసారి మంచిగా కలిపేసేసి దీనిపైనుంచి మూతను పెట్టుకొని ఇంకొక 3 నిమిషాల పాటైనా చికెన్ అయితే మంచిగా ఉడకనివ్వండి. సో 3 మినిట్స్ తర్వాతకైతే మూత తీసి అయితే చూపిస్తున్నాను. మనకి గ్రేవీ కూడా కాస్త చిక్కబడుతుంది. ప్లస్ చికెన్ ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఈ టైంలోనే మీరు చికెన్ ముక్క ఉడికిందా లేదని చెక్ చేయండి. ప్లస్ సాల్ట్ కూడా సెట్ అయిందా లేదా అని చెక్ చేయండి. నాకైతే సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. లాస్ట్లో కొంచెం అంతా గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేశాను. కొంచెం అంతా కొత్తిమీర ఆకును కూడా వేసేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించామంటే ఫైనల్లీ అయితే చికెన్ గ్రేవీ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. సింపుల్ అంటే సింపుల్ అండి. టైం లేకుంటుండేటప్పుడు లేదంటే టేస్టీగా తినాలి అని అనుకునేటప్పుడు నేను చెప్పినట్టు ఇట్లా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీని అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.